ఇదొచ్చేసి సండే మార్నింగ్ అనమాట. మేమసలు కాఫీలు, టీలు అస్సలు తాగము. అయినా సరే ఎందుకు తాగుతున్నాము అంటే, మా అమ్మ భలే పెడుతుంది కాఫీ, టీ. మా అక్క కూతురైతే పిన్ని అమ్మమ్మ పెట్టే టీ భలే ఉంటుంది. ఊరికెళ్ళగానే తాగాలి అని ఊరికొచ్చేటప్పుడంతా చెప్తూనే ఉన్నిందనమాట. మా పిల్లలకి, మా అక్క వాళ్ళ పిల్లలకి అమ్మమ్మ ఇల్లు అంటే చాలా ఇష్టం అనమాట. వీళ్ళని చూడకముందు అసలు అమ్మమ్మ ఇల్లు ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. ఎందుకు అంటే మనకు ఆ అదృష్టం లేదు. ఆ రోజు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకి వాన పడుతూనే ఉందనమాట. అలా మిద్దె పైకి వెళ్ళగానే కొండపైన పడిన తర్వాత కొండపైన అలా చారలు అనేటివి దిగుతూ ఉంటాయి కదా! అవి చూసి మా అక్క పిల్లలు ఎంత ఎక్సైట్ అయ్యి ఎగిరారో చూడండి. మా అక్క కూతురు ఎలా ఎగురుతుందో. ఈ వీడియో అసలు పెట్టొద్దు అనింది. నేను పెట్టేస్తున్నాను. అది గాని చూసిందంటే నన్ను చంపేస్తుందనమాట. ఆ నీళ్లు తలకోనలో వస్తూ ఉంటాయి. మాకు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుంది. సండే స్పెషల్ అయితే మా అమ్మ మజ్బూస్ బిర్యానీ చేసింది. మా అమ్మ కువైట్లో ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ పైనే ఉన్నింది. ఇది కువైట్లో భలే చేసేవాళ్ళు అనమాట. ఇందులోకి టమోటా చట్నీ కూడా చేసింది. దీని పేరు వచ్చేసి డక్కూస్ అంట. ఫస్ట్ మా నాన్న అయితే నా చేతి బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా నాన్నకి బిర్యానీ చెయ్యమ్మా అన్నాడు. మా అమ్మ నేను మజ్బూస్ చేస్తాను అనింది. ఇంకా మేమందరము మజ్బూజే చేయాలి, మేము ఎప్పుడూ తినలేదు అంటే ఇంక అది చేసింది. అంతేకాదు నేను ఇంకా వీడియో తీసుకోవాలి అంటే ఇంకా సరేనమ్మా చేస్తాను అనింది. నాకు పిల్లలకి అందరికీ మజ్బూజు భలే నచ్చిందనమాట. వీళ్ళు ఇలా గిన్నెలు పెట్టుకొని నిలబడుకుంటూ ఉంటే నేను హాస్టల్లో ఉన్న రోజులైతే గుర్తొచ్చాయి నాకు. మా ఊర్లో సన్సెట్ చూడగానే ఎంత బాగా నచ్చిందో అండి. చూస్తున్నారు కదా, అబ్బబ్బబ్బబ్బా! నాకైతే సాయంత్రం అవగానే అలా మిద్దె పైకి వెళ్ళిపోయి చూస్తూ ఉంటానన్నమాట. భలే నచ్చింది ఆ రోజు సన్సెట్. ఇంతవరకు వీడియో చూశారు కదా, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.